నిజమేనా? వైసీపీ వాళ్ళేదో మార్చుకొని వాళ్ళేదో అడ్జస్ట్ చేసుకుంటుంటే మీ గొడవ ఏంటి? మీ న్యూస్ మీరేంటి? మీ సౌండ్ ఎక్కువైపోతుంది మీదేంటని? మా సౌండ్ ఏం కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా ఏ పార్టీ అయినా అదేదో ప్రైవేట్ ఎస్టేట్ లాగా వాడుకొని ఉద్యోగాలు తీసేసినట్టుగా లేదంటే అధికారులు ట్రాన్స్ఫర్లు చేసినట్లుగా చేసేటప్పుడు ఒక్క మాట సుధాకర్ అన్న మీరు కంటిన్యూ చేద్దరు కానీ నేను చెప్పింది కూడా చేసి కంటిన్యూ చేస్తే బాగుంటుంది తినడానికి. గంటా శ్రీనివాసరావు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్న భీమిల్ నుంచి విశాఖ నార్త్కి, ఆమె ఎవరు అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంత గారిని ఎందుకు ఎక్కడ పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ఎందుకు మార్చారు? కొవ్వూరు నుంచి జవహర్ని తీసుకొని వచ్చి కృష్ణా జిల్లాలో ఎందుకు పోటీ చేయించారు? ఇదే 2014లో మీకు గుడివాడలో పోటీ చేసింది ఎవరు? రావు వెంకటేశ్వరరావు గారు. 2019లో ఆయన సీట్ ఎందుకు ఇవ్వలేదు? 2019లో దేవినేని 14 రావు వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు. ఆయన 2019లో ఎందుకు ఇవ్వాలి? 19లో ఇవ్వలేదు. సరే ఇప్పుడు కూడా ఆయన మొదట మీ పార్టీలో యాక్టివ్ గా చేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి అన్నారని ఎందుకు పెట్టారు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు మేమేమో మార్పులు చేర్పులు చేసుకుంటేనేమో తప్పు, చంద్రబాబు నాయుడు ఏమో చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళిపోతే రైటు, మీ సొంత నియోజకవర్గం బాలకృష్ణది ఎక్కడ అంటే ఇప్పుడంటే అడ్రస్ లేదనుకోండి, మామూలు అడ్రస్ ప్రూఫ్ ఎక్కడ గుడివాడ అని చెప్తాం, ఎందుకంటే రామారావు గారిది అక్కడ కాబట్టి. ఆయన హిందూపూర్ పోవచ్చు, రాయలసీమకి ఎక్కడో సంబంధం లేని హిందూపూర్ బీసీ సీట్ దగ్గర పోటీ చేయొచ్చు, లోకేష్ అన్న చేయొచ్చు కదా. మరి గుడివాడలో తాత వారసత్వం కావాలన్నా మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే అంటే ఎట్లా? ఇది సుధాకర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారి అభిప్రాయాన్ని నేనేమి తప్పుపట్టలో. అక్కడ ఇక్కడ కొన్ని జరిగింది వాస్తవమే, కాదండి వీళ్ళది అందరికీ తెలిసిన దాన్ని కాదు అని మభ్య పెట్టే స్థితిలో లేదు. ఒక్కసారిగా 82 మంది అభ్యర్థులు మారుస్తామన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత 80 మార్చారంట. మీరు మర్చిపోయాను, మొన్న ఎక్కడో చదివా, 99లో 294లో 80 మార్చాడంట చంద్రబాబు నాయుడు. రైట్ ఓకే సార్, ప్లీజ్ క్యారియర్. ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అవకతవకలు లేదా లోపాలను ఎత్తి చూపకుండా ఎవరు ఉండవు కదండి, అది గగ్గోలేం కాదు. అట్లయితే జనసేన కలవడం వల్ల వీళ్ళు భయపడే కదా మాట్లాడుతున్నారు. జనసేన టీడీపీ కలవడం లేదా అన్ని పార్టీలు కలిసి వస్తున్నారు, వాళ్ళకు సత్తా ఉంటే ఒకరే రండి ఇవన్నీ అంటున్నారంటే అర్థమే వాళ్ళు భయపడే కదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పొత్తులు చూసో లేదా మా కూటముల్లో చూసో విపరీతంగా భయపడుతున్నారో అర్థం చేసుకోవాలి కదా. రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఏదో విధంగా మనం విమర్శలు చేయాలండి. అంటే ఇదంతా కూడా భావజాలాన్ని ప్రచారం చేసి లాభపడే వ్యక్తులే ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడు కాదని తరతరాలుగా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మార్చడం అనేది వాళ్ళని అవమానించడమో ఇంకేదో అంటే వైసీపీ తప్పు చేస్తుందంటే, వైసీపీ తప్పు చేస్తే మీకు మా అడ్వాంటేజ్ కదా, సైలెంట్ గా ఉండి తప్పులు చేయనియాలి కదా. అరే తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మీకు మైనస్ కదా. కాదండి, వాళ్ళు మీపై చేస్తున్న దమ్ముంటే మీరు ఇద్దరు విడివిడిగా రండి అంటున్నారు. మీరు కలిసి వస్తే వాళ్ళిద్దరు కలిసి వస్తే వాళ్ళకి డ్యామేజ్ కాబట్టి మీకు దమ్ముంటే ఇద్దరు విడిగా రండి అని ఎమోషనల్గా రెచ్చగొడుతున్నారు. మీరేంటి వాళ్ళు మార్చొద్దు, వాళ్ళు ఎందుకు మార్చారు వీళ్ళు ఎందుకు మార్చారు అంటున్నారు. వాళ్ళు మారిస్తే మీకు అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు దమ్ముంటే మార్చండి అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని నువ్వు నిజంగా దమ్ముంటే 60 మంది సిట్టింగ్లు టికెట్లు అన్నారు. ఆయన మార్చుకుంటే అందరికి టికెట్లు ఇచ్చారు, ఓడిపోయారు. మీరు ఇప్పుడు ఆయన సర్దుకొనిస్తే మీకు అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు మీరు సర్దుకొనియాలి కదా, సైలెంట్ కూర్చోవాలి కదా. మీరు ఎందుకు నాయిస్ చేస్తున్నారని? రాజకీయాల్లో చాలా గేములు ఉంటాయండి, చాలా ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇదంతా అంటే చెనిక్కాయలు వేపించినట్టు వేస్తూ ఉండాలి, లేకపోతే పక్కానికి రాదు కదా. ఆ లెక్కలు మావి, ఈసారి గెలుపు మాది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారన్నది ఖాయం. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఇక 3 నెలలు ఇవన్నీ జరుగుతుంటాయండి, రకరకాల విశ్లేషణలు జరుగుతుంటాయి. మా జిల్లాలో బాగా రచ్చగా ఉంది. ఇప్పుడే నారాయణ స్వామి గారికి టికెట్ లేదన్నారు, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, ఆయన వద్దని చెప్పి 6 మండలాల అధ్యక్షులు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరుగుతుంటది, అది తీసేసిన వాళ్ళంతా. కాబట్టి ఈ గందరగోళం అంతా సృష్టించబడితే మాకు ఉపయోగం అండి. ఆ పార్టీలో అసహనం ఉంది, వాళ్ళలో కుమ్ములాటలు ఉన్నాయి, ఆ పార్టీ రాజకీయాలకు పనికిరాదని ప్రజలకు చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఉంటేనే కదా సార్ వాళ్ళు ఇంతమంది కాంపిటీషన్ ఉంది సీట్లకి. నేను నిజంగా బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఎవరో ఒకరు అంటుంటారు కదా, మా దగ్గర ఒకరికి 4 కాంపిటీషన్ ఉందంటే మా దగ్గర ఎవరికైతే సీట్ రానాలని మీ సీట్ ఇస్తాను ఆఫర్ చేస్తున్నారు. కోటరెడ్డి సీతారెడ్డి గారికి పామర్ కన్ఫర్మ్ చేశారని చెబుతున్నారు.
అంటే మా దగ్గర వద్దన్న వాళ్ళు మీరు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఇంకోటి ఏందో తెలుసా, ఇదే కోటంరెడ్డి పెద్ద దొంగ, వాడు ఒక రౌడీ, అసలు ఈ కోటంరెడ్డి అనేవాడు 100 కోట్లు సంపాదించాడని ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను వీడియో వినిపిస్తా మీకు. కోటంరెడ్డి అక్కడికి వెళ్ళగానే పుణ్యాత్ముడు పునీతుడు, అసలు 100 కోట్లు లేవో, చాలా నిజాయితీపరుడు, నీతిమంతుడు అయిపోయాడు. వాళ్ళిద్దరు చేసుకుంటారు. రోజా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బట్టలిప్పి పంచెలు ఊడి తీసి కొడతానన్నారా లేదా? రాజశేఖర రెడ్డి గారిని పంచెలు ఊడి తీసి కొడతానన్నారా లేదా? బొత్స సత్యనారాయణ గారు విమర్శించలేదా? మా పార్టీలోకి వచ్చారు సార్ వాళ్ళు. మేము వాళ్ళ పార్టీలోకి వెళ్ళలేదు, మా పార్టీలోకి వచ్చారు. ఆ రోజు మాట్లాడిందని వదిలేసి పార్టీలోకి వచ్చారు. వచ్చి మా పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం, 4 మంత్రులుగా చేసుకున్నాం. మీరు కూడా దానికి ఎవరు ఎక్స్క్యూజ్ కాదు వెంకటరెడ్డి గారు. అంటే సార్ మా పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అన్నారు కదా వాళ్ళు, మరి ఇక్కడ అవినీతి పరులు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పునీతులు ఎట్లా అవుతారు? అంటే ఇప్పుడు అవినీతి చేయలేదు వాళ్ళు, మంచి వాళ్ళని వీళ్ళు సర్టిఫికేట్ మరి ముందెందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు. మన లోకేష్ గారు ఎక్కడ మాట్లాడడం చూసా, అందరినీ చేర్చుకోము, కొన్ని లిస్ట్ చెప్పండి సార్, వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే అవినీతి పరులను లిస్ట్ రాసామో ఆ లిస్ట్ రాసిన వాళ్ళు ఎట్టి పరిశ్రమ పార్టీలో చేర్చుకోమని చెప్పారు. ఇదే కోటంరెడ్డి మీద, ఉండవల్లి శ్రీదేవి మీద వీళ్ళు మాట్లాడిన మాటలు కదా సార్. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద, ఇదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదేంటి టీటీడీ 5,000కి అమ్ముకున్నాడని ఇదే తెలుగుదేశం ఆరోపణ చేసింది. సుధాకర్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఇదే సార్, ఇప్పుడు రకరకాల విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కేంద్ర మంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు తీసుకునే తిట్లను జైపాల్ రెడ్డి గారితో పోలుస్తారు కానీ మీరు అలా కాదు. అంటే ఆయన నా గురువు. ఇప్పుడు బీజేపీ ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ జైపాల్ రెడ్డి గారు వాళ్ళు పోటీ చేసినా మాట్లాడినా వాళ్ళు కొంచెం ఎలైట్ పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొలిటీషియన్స్ మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత మనం వాళ్ళతో పోల్చడం, వాళ్ళని అవమానించడం అవుద్దేమో. నేను కూడా ఒప్పుకుంటా. థ్యాంక్ యూ అండి. నాకు జైపాల్ రెడ్డి గారి గురువు అండి. నేను జనతా పార్టీ యువజనతా స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను. నాకు ఆయనే చెప్పి నేను ఫైనల్ ఇయర్ ఎల్ఎల్బి ఆకారాలు లేకుండా విమర్శలే లేవు కదా. అలా విమర్శలు లేకపోతే మీడియా కూడా చూపించే పరిస్థితి లేదని వాటి మీద గొప్ప వ్యక్తే. మీరు అన్నట్టు రాజకీయాలలో బాగా కొంత మీరు ఇప్పుడున్న సోషల్ మీడియా లేదు, డిబేట్లు చూసి ఎంత దిగజారిపోయామో అర్థం అవుతుందండి. ఇంకోసారి నాకు కూడా నేను బాగా పేరున్న సైకాలజిస్ట్ గా ఉండి వీళ్ళతో మనం గొడవలు పడాలన్నా తిట్టుకోవాలని ఎన్నోసార్లు అనుకుంటుంటాం. మా అబ్బాయి నా భార్య కూడా చెప్తారు, నీ స్టేచర్ ఎందుకు ఎగుడుతుంటే వాటికి ఎందుకు మాట్లాడాలని. కానీ తప్పదు, మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్టు ఉంటది. ఇది వ్యవస్థ పతనం అయిపోయినప్పుడు రాజకీయ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైపోయి అవినీతి పరులు, గూండాలు, దొంగలు, దోపిడీదారుల పెత్తనం జరిగేటప్పుడు నా బోటోడు లేదా పురుషోత్తం రెడ్డి బోటోడు వార్డు మెంబర్లకు కూడా మేము పనికిరాం. మా పురుషోత్తం రెడ్డి మేధావి, మేమిద్దరు అనుకుంటుంటాం. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర పురుషోత్తం రెడ్డి గారు మీరు 4 మంచి మాటలు సొసైటీ ఇలా అలా అని చెప్తే బాగుంటుంది, అలాగే చెప్తూ ఉండాలి. పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా? సార్ నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ సుధాకర్ రెడ్డి గారు నిజం చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి సీట్లు ఇవ్వాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. వైసీపీలో ఇప్పుడు 175, 150 గెలిచారు కదా, వాళ్ళందరికి ఇవ్వాలనేది తెలుగుదేశం ఆశ. ఎందుకు ఆశ అంటే వాళ్ళు లోకేష్ గారు రెడ్డి అయిన ఒకసారి చూడండి మీరు ఎప్పుడు రహస్యంగా ప్రతి ఎమ్మెల్యేని తిట్టున్నాడు ఆయన. వాళ్ళు ఎందుకు తిట్టినాడు అంటే వాళ్ళ పైన జనంలో అతను వ్యతిరేకత ఉంది. వాళ్ళకే సీట్లు ఇస్తే బాగుంటుంది, వాళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు తీసేస్తున్నారని, వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు.